వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. లేటెస్ట్ గా కాలీవుడ్ అండ్ టాలీవుడ్ లో రిలీజ్ అయిన ఓ క్రేజీ సినిమా అత్యంత భారీగా రిలీజ్ అయిన హేమా హేమీలు ఇందులో ఇన్వాల్వ్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర తొలి ఆటకే డిజాస్టర్ టాక్ ను తెచ్చుకొని మలి ఆట నుండే థియేటర్లు టోటల్ గా ఖాళీగా మిగిలిపోయాయి. ఆ సినిమా మరేదో కాదు, కోలీవుడ్ క్లాస్ డైరెక్టర్ అయిన మణిరత్నం నుండి విలన్ కడలిని మించిన అద్భుతం చెలియా. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్ గా 42 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ భారీగా రిలీజ్ అయింది. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి ఆటకే డిజాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో థియేటర్ లో జనాలు కరువయ్యారు. మొత్తం మీద ఈ సినిమాకు 30 కోట్లకు పైగా నష్టం రావడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మణిరత్నం ఇది వరకు తెరకెక్కించిన విలన్ కడలి సినిమాలు ఓ రేంజ్ లో డిజాస్టర్లుగా మిగిలిపోవా, ఇప్పుడు చెలియా సినిమా ఆ 2 సినిమాలకు మించిన డిజాస్టర్ గా మిగిలిపోనుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా 2017లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ సినిమానే అని అభిప్రాయపడుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.